ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. రాత్రంతా కాపాడి దేవుడు మంచి నిద్రను దయచేస్తారు కదండి. అందును బట్టి కొంచెం సమయం దేవునికి స్తోత్రాలు చెప్పి ఒక చిన్న పాట పాడి తర్వాత వాక్యంలోకి వెళ్దాం. తర్వాత ప్రార్థన, మరి దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. అది ఎవరు కూడా మరి మిస్ కాకండి. మొదటి నుండి చివరి వరకు మరి దేవుని వాక్యాన్ని వింటూ ఉండండి. స్తోత్రం ప్రభా. దేవా, రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసినందుకే స్తోత్రమయ్యా. స్తోత్రం 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 దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతేలా, నాకు చింతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతేలా, నాకు చింతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. స్తోత్రమయ్య నీకే. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ దినమంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఎవరెవరైతే ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారో మరి మీ ప్రయాణాలంతట్లో దేవుడు కృపనిచ్చి క్షేమమునిచ్చి నడిపించును గాక. మరి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి సంవత్సరం అంతా దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలపరచును గాక. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానమును, అలాగే మరి వివాహం కాని బిడ్డలకు వివాహాలు కూడా ఉన్నట్లుగా ఈ రోజే దేవుడు అద్భుత కార్యాలు జరిగించును గాక. సొంత గుణాలు లేని బిడ్డలకు, అప్పు సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను, అలాగే మరి ఉద్యోగం లేని వారికి, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారు, ఇంకా నానా రకాల కోరికలతో ఉన్నటువంటి బిడ్డలందరి హృదయవాంఛలను దేవుడు తీర్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి మరి ఉపాస ప్రార్థనలు బట్టి, సిద్ధపాటు కూడికలను బట్టి, ఆయా మీటింగ్లు, సెమినార్లు, కూడికలంతటిని బట్టి, మరి ప్రతి ప్రార్థన కూడికల ద్వారా యేసయ్య నామంకే మహిమకరంగా జరుగును గాక. అలాగే దైవ సేవకుల కుటుంబాలు బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచయలు, సంఘ బిడ్డలను బట్టి, అలాగే మరి క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, మరి మన దేశంలో జరుగుతున్నటువంటి సేవా పరిచయలు, కార్యక్రమాలు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు మంచి జ్ఞానమును దేవుడు దయచేసినట్లుగా, ప్రజలందరినీ మరి దేవుడు మంచి సుఖ సంతోషం ఉండునట్లుగా, అలాగే ప్రతి విపత్తుల నుండి దేవుడు విడిపించినట్లుగా, అలాగే యేసయ్య కృపా పరిచయలు బట్టి, దినదాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచయలను మరి దేవుడు మరి విస్తరించలాగునా, మరి ఈ పరిచయ అవసరాల అక్కర్లన్నీ కూడా దేవుడు దేవుని కృప మహిమశం చొప్పున తీర్చబడినట్లుగా, అలాగే ప్రతిరోజు మరి ఈ ఛానల్ ద్వారా వాక్యాలు విని బలపడుతున్న సబ్స్క్రైబర్లను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్యం చదువుకుందామండి. అందరూ శ్రద్ధగా వినండి. సరే అండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము
చివరి 8వ వచనం చదువుతున్నాం చూడండి. 2:8 ద్వితోపదేశ కాండం. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమియో తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమియో తక్కువ కాదు. ఇక్కడ మరి మోషే మరి ప్రజలతో, ఇజ్రాయెల్ ప్రజల సమాజంతో చెబుతున్నటువంటి మాట, మనం వెళ్తున్నటువంటి మరి దేశానికి మనం వెళ్తున్నాము. దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ కానాను దేశానికి మనం వెళ్తున్నాము. అయితే భయపడకండి, దిగులు పడకండి, దేవుడైన యెహోవా మనకు తోడే ఉన్నాడు, మనకి ఏమి కూడా తక్కువ కాదండి ఇక్కడ ప్రజలతో చెప్తున్నాడు. నిజమే కదండి. చూడండి, మరి తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలకు చూడండి, సమస్తమును తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు కదండి. వారి ఫీజు కానీ, వారికి మంచి ఆహారం, ఎప్పటికప్పుడు ఏది కావాలో బట్టలు, ఆ సమస్తము అన్ని కూడా మరి తల్లిదండ్రులు వారి భవిష్యత్ విషయంలో అన్నిటి కొరకు మరి తల్లిదండ్రులు ఆలోచిస్తూ వారి అవసరతలు, వారి అక్కర్లన్నీ తీరుస్తూ మరి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అవసరతలు తీరుస్తూ ఉంటారు కదండి. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఆ బిడ్డ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా ఉండగలుగుతుంది. అలాగే మన పరలోకపు తండ్రి మనకు తోడుగా ఉన్నట్లయితే మనకి ఏది కూడా తక్కువ ఉండదండి, సమస్తము నన్ను అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ మరి మోషే అంటున్నాడు, నీ దేవుడే యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని అంటున్నాడు. అలాగే మరి మోషే అంటాడు నిర్గమకాండం 33లో, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, మాతో రా, లేకపోతే మేము వెళ్ళలేమయ్యా, మేము ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెళ్ళలేము, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము వెళ్ళలేమయ్యా, నువ్వు రావాలి మాతో పాటుగా అని అన్నప్పుడు, నా కటాక్షం నీకు తోడుగా, నా కటాక్షం నీ మీద ఉన్నది, నేను వస్తానని మరి ప్రభు చెప్తాడండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని తోడు, దేవుని కటాక్షము మన పైన ఉండాలండి. ఆయన కటాక్షం మన పైన ఉంటే మనము ఏ విషయంలో కూడా కొరత లేకుండా సమస్తమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే, ఆయన కటాక్షం మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ఆయన వాగ్దానాలు మరి నమ్మి ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఆయన వాక్య ప్రకారంగా మరి ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించినట్లయితే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. చూడండి, మరి యోసేపు కూడా మరి దేవుడు అతనికి తోడుగా ఉన్నందున ఆయన వర్ధిల్లుచున్నాడు. యోసేపు వర్ధిల్లుచున్నాడని మనం చదువుతూ ఉంటాం 39వ అధ్యాయంలో. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం వర్ధిల్లాలంటే మరి దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మరి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనం ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయన సన్నిధి, ఆయన తోడు మనకు ఉంటుంది. దావీదు విషయంలో కూడా మనం చదువుతామండి. యెహోవా దావీదుకు తోడుగా ఉండెను, అతడు అంతకందకు వర్ధిల్లుచుండెనని. దేవుడు తోడుగా ఉన్నందు వలనే దావీదు వర్ధిల్లాడు, రాజయ్యాడు. 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే ధన్యతను అతను పొందుకున్న. ప్రేమ దేవుని బడ మిమ్మలను, మీ కుటుంబాలు కూడా దేవుడు తోడుగా ఉండాలంటే మరి ఆయనతో సహవాసం కలిగి మరి దేవుని వాక్య ప్రకారంగా, వాగ్దాన ప్రకారంగా మరి మనం ఉన్నట్లయితే ఆయన సన్నిధి, ఆయన తోడు మన కుటుంబాలకు మరి తోడుగా ఉంటుందండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధి దీవించును గాక. అలాగే దేవుని సన్నిధి, ఆయన తోడు, కాపుదల మీకు కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నీ దేవుడని యెహోవా నీకు తోడే ఉన్నా, నీకేమీ తక్కువ కాదని దినానికి ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, నీవు మాకు తోడుగా ఉంటే నాయన మాకు ఏ దిగులు ఉండదు అయ్యా, ఏ చింత ఉండదు. ఎప్పటికప్పుడు మా అవసరాల అక్కలన్నీ కూడా నాయన మరి తండ్రి నువ్వు తీర్చే దేవుడవు, నువ్వు ఇచ్చే దేవుడవు, సమస్తమును సమకూర్చి మాకు అనుగ్రహించే దేవుడవు. నువ్వు మాకు తోడుగా ఉన్నావు నాయన. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారో ప్రియబిడ్డలందరినీ దీవించండి. నా దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యమును కలిగి వారు జీవించినట్లుగా సహాయం చేయమని ఈ దినమంతా తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలపరిచి నీ కృపను, నీ వాత్సల్యత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకు పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్.